వాక్యంలో రాయబడింది, ఇశ్రాయేలు నేను నిన్ను మరవజాలను, నిన్ను పిలవటానికి కూడా యోగ్యుడిని కాదు, నీ దగ్గరికి రావటానికి కూడా నేను యోగ్యుడిని కాదు. అయితే నాకు నీవే దిక్కు, వేరే దిక్కు లేదు. అందుకే నేను నలిగిన హృదయం గల వారి మధ్యలో నివసించాలని సంకల్పించిన. ఏ మంచి మీరు చూచారు? సగ్గింప, సాత్వికమా, దీనత్వమా, ఆశా నిగ్రహమా, చేయి చాపేదా, ప్రార్థన చేసేది ఏమి చూసావయ్యా? పాపము తప్ప ఏమీ లేదే. పాపానికి ప్రతినిధి నేను, అపరాధాలకు మారుపేరు నేను, అతిక్రమాలకు నిలువెత్తటి పుట్టినీళ్ళు నేను. ఏమి చూసి నన్ను ప్రేమించిన యేసు ప్రేమ మన మీదకి దావానములో దొర్లి వచ్చింది, పర్లుకొని వచ్చింది. అందుకే ఆయన ప్రేమ మారవలేనిది, మార్పు చాలని. అయోగ్యులను ప్రేమించిన ప్రేమ, అనాథులను ప్రేమించిన ప్రేమ, బలహీనలను ప్రేమించిన ప్రేమ, భక్తిహీనులను ప్రేమించిన ప్రేమ, నిరాకరించబడిన వారిని ప్రేమించిన ప్రేమ, అభాగ్యులను ప్రేమించిన ప్రేమ, బడుగు బంధాలు లేని వారిని ప్రేమించిన ప్రేమ యేసు ప్రేమ, కలువరి ప్రేమ, శిలువ ప్రేమ, అమూల్యమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, పరలోక ప్రేమ, కలువరి ప్రేమ. అదే తరతరములుండే ప్రేమ. ఆయన మనల్ని ఎలాగ పడేస్తాడు, ఎలాగ నిరాకరిస్తాడు. ఇప్పుడు కీర్తనలు ఆధారం చేసుకుని సియోన్లో నుండి మన కొరకే సిద్ధపరచబడిన 5 ఆశీర్వాదాలు పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది కీర్తనలు Psalm 14 verse 7. 14వ కీర్తన 7వ వచనం. సియోన్లో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. కనుక మొదటిది ఏంటంటే రక్షణ. సియోన్లో నుండి అవుట్ ఆఫ్ జయన్ దెర్ ఇస్ సాల్వేషన్. సియోన్లో నుండి రక్షణ అనే వాక్యం మనకు జ్ఞాపం చేస్తుంది. అంటే సియోనే రక్షణ కాదు, రక్షణ యెహోవాది. 3వ కీర్తనలో రాయబడింది, సాల్వేషన్ బిలాంగెత్ అన్టు ద లార్డ్. రక్షణ ఏ వ్యక్తికి, ఏ స్థలానికి, ఏ ప్రాంతానికి, దేనికి చెందింది కాదు. రక్షణ దేవుడిది. అది ఉచితం, వరం, ఈవి, భిక్ష, దానం. అది ఉచితంగా ఆయన మనకు అనుగ్రహించుట కొరకాయి తన ప్రాణాన్ని సిలువలో అర్పించినాడు. పాపుల రక్షకుడు, పాపులను ప్రేమించి పాపులను పరిశుద్ధులుగా చేయుట కొరకాయి పాపలోకానికి దిగి వచ్చిన పరలోక పుణ్యమూర్తి. ఆ శాంతమూర్తి అయిన యేసునందు విశ్వాసం వస్తే పాప క్షమాపణ, మారు మనస్సు, జీవితాలు మార్చబడతాయి. ఎండిపోయిన జీవితాలు వికసిస్తాయి. కారుణ్య కన్నీళ్ళన్నీ ఒక్కసారిగా తుడిచివేయబడతాయి. పగిలిపోయిన గుండెలు కట్టబడతాయి. ఆధ్యాత్మికమైన జీవితానికి పరాకాష్ట యేసునాథుడు. కారణం ఏంటంటే యేసు మనల్ని ప్రేమించి మన కొరకే శిలువ మీదకి వెళ్ళి మన పాపాలను ఆయన మోసుకున్నాడు. మన కొరకైన పాపముగా చేయబడ్డాడు. యేసు వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు. యేసు స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా చేయబడ్డాడు. యేసు ప్రభు వికారుడిగా మార్చబడ్డాడు. యేసు నాథుడు సెలవులో మనందరి కొరకై పాప క్షమాపణ ఉచితంగా అనుగ్రహించుట కొరకై తన ప్రాణాన్ని దానము చేసినాడు. చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని లేఖనాల ప్రకారం లేచి పరలోకమందు మహామహుని కుడిపార్శ్వమున ఆసనుడైన యేసు సరిపోయిన ప్రధాన యాజకుడు దినం తిరిగి రాబోతున్నాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన మనం ఆయనతో పాటు సదాకాలము ఆయన వలె, ఆయనతో, ఆయన ఎందు, ఆయన దగ్గర ఉన్నట్టు కొరకే కొనిపోబడుతున్నాం. ఇటు శుభప్రదమైన నిరీక్షణ కలిగిన ప్రజలుగా యేసు మనల్ని చేయాలని సంకల్పించి కాలము సంపూర్ణమైనప్పుడు ఆ రక్షణ అనే వరాన్ని మన కొరకు ఉచితంగా దయచేసిన ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందదు. అదే క్రొత్త జన్మ. అదే లేకుండా ఉంటే ఊరికి కొత్త సంవత్సరం వచ్చిందని హ్యాపీ న్యూ ఇయర్ అందరూ చెప్పుకుంటూ తిరుగుతుంటే నీ హృదయం హ్యాపీగా లేకుండా మిగతా వాళ్ళందరికీ హ్యాపీ అని నోడుతున్నాడు చెప్పినంత మాత్రం హ్యాపీనెస్ ఏం రాదు. హ్యాపీనెస్ హ్యాస్ టు బి ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద హార్ట్, నాట్ ఫ్రమ్ ద లిప్స్. హ్యాపీనెస్ అంటే సంతోషం అనేది హృదయంతరంగంలో నుండి అగ్నిపర్వతం వలె, లావా వలె బయటికి పెళ్ళుకి రావాలి, కానీ పెదవుల మీద నుండి వచ్చే గాలి మీద ఉండకూడదు. రక్షణ చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం మానవ కోటికి ప్రసాదిస్తుంది. ఆ రక్షణ యేసునాథుడు, ఆయన పేరే రక్షకుడు. కనుక సియోన్లో నుండి యేసు ప్రభు వారు ఆ రక్షణ మన కొరకై సిద్ధపరిచినట్లు జ్ఞాపం చేయబడుతూ ఉంది. రెండవది చూస్తామా, కీర్తనలు
Psalm 20 verse 2, 20వ కీర్తన. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక, సియోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక. ద లార్డ్ షల్ డిఫెండ్ ది అవుట్ ఆఫ్ జయోన్. సియోన్లో నుండి ఆదుకొనను అంటే మూల భాషలో ఏం రాశారంటే ద లార్డ్ షల్ బి స్ట్రెంగ్త్ అంటుంది. సియోన్లో ఆయన నీకు బలముగా ఉండునుగాక, ఆధారముగా ఉండునుగాక. నంబర్ 1 ఈజ్ సాల్వేషన్, అక్కడ సియోన్లో రక్షణ ఉంది. నంబర్ 2 దెర్ ఇస్ స్ట్రెంగ్త్, ఆదుకొనుట ఉంది, బలం ఉంది. బలహీనులైన వారికి కదా బలం కావాలా? బలవంతులకు బలమేం అవసరము? బలవంతుడు ఒకే ఒకడు, ఆయన పేరు యేసు. మనందరి పేర్లు ఏంటి? రోమపత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, దేవుడు మన ఇళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా బలహీనమై ఉండగా, వెన్ వీ వర్ వీక్ క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. క్రీస్తు మన పాపముల కొరకే చనిపోయాడు. కనుక బలహీనులైన మనల్ని బలవంతులుగా చేయటి కొరకే బలవంతుడైన దేవుడు సిలువలో బలహీనుడిగా మార్చబడ్డాడు. ఆ బలహీనుడిగా మార్చబడిన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం బలవంతులుగా చేయబడుతున్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తున్నాడు, ఐ కెన్ డూ 4:13, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ దట్ స్ట్రెంగ్థెనెత్ మీ. నన్ను బలపరచు క్రీస్తు యందు నేను. పౌలు లాంటి బలం అవసరమా? దేవుని ముఖాముఖిగా మాట్లాడి దేవుని స్వరాన్ని నేరుగా విన్నవాడు దమస్కు మార్గంలోనే బలం అవసరమైతే మన సంగతి ఏంటి? 14 పత్రికలు రాసిన వాడికే బలం అవసరమైతే రాసిన పత్రికలు చదువుకోవటానికి బద్ధకమైన మన సంగతి ఏంటి? మధ్యధర సముద్రం అంతా కలయి తిరిగి 30 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జెండా ఎగరేసి కొన్ని సంఘాలు స్థాపించడానికి ఆద్యుడైన అపోస్తలుడైన పౌలు లాంటి వాడే బలహీనుడైతే సంఘం అంటేనే తెలియకుండా జీవించే మన సంగతి ఏంటి? 3 సువార్త దండయాత్రలు చేసి శిలువ కిరీటాన్ని ఆసియా అందంతటా ఎగురవేసిన పౌలు లాంటి వాడే బలహీనుడైతే సువార్త అంటేనే పరిచయం లేని మన సంగతి ఏంటి? ఎంతోమంది పూర్తికాల సేవకులను తయారు చేసి క్రీస్తు కొరకే రాణువారుగా ఘనమైన పాత్రలుగా సిద్ధపరిచిన వాడే బలహీనుడంటే మన ద్వారా ఎవరు తయారు కాకపోయినా ఉన్నోళ్ళంతా పాడైపోతుంటే మన సంగతి ఏంటి? చెప్పరేంటి? ఆలోచించండి. ఎక్కడో చూడొద్దు, దిక్కులు చూడొద్దు. పరిశుద్ధాత్ముడు పని చేసేటప్పుడు దిక్కులు చూస్తుంటారు. ఎందుకంటే సైతాన్ని చెప్తుంటారు, వాళ్ళంతా మస్తుగా చెప్తుంటారు, నీ పని నువ్వు చూసుకోబలేదని. కానీ మరీ అంతేం చేయదు. ఎందుకంటే నువ్వు లోబడతావేమో అని భయం. లోబడవని కూడా వాడికి తెలుసు, అందుకనే బయటకు వచ్చిన తర్వాత చూస్తామని అనుకుంటాడు. యేసు అందరిని ఎరిగినవాడు, యోహాను 2:24. అలాగే సైతాన్ని కూడా ఎరిగినవాడు. ఇప్పుడు సంగతి ఏంటంటే బలహీనమైన మనము బలవంతులుగా ఉన్నట్టు కొరకై బలవంతుడైన యేసు మనందరి కొరకై సిలువలో దౌర్బల్యత, బలహీనత అనుభవించిన. ఇప్పుడు బలహీనత అంటే ఏంటి? బలం అంటే ఏంటి? లోకంలో బలహీనత అంటే వేరుగా ఉంటుంది, బలం అంటే వేరుగా ఉంటుంది. బలం అంటే 4 ప్యాక్ 6 ప్యాక్ అనేటట్లు ఉంటారు బలవంతులు అంటే. ఏమనుకున్నా నా దగ్గరికి వస్తే ఎలాంటిదైనా అట్లా పరిష్కారం కావాల్సిందే. ఏ కేసులైనా ఏ సెటిల్మెంట్స్ అయినా మనం దాటి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. అదే మన బలం. ఏమనుకున్నావు? అది భౌతికమైన బలం. ఆత్మీయమైన బలం అలా కాదు. పాపాన్ని ఎదిరించే శక్తి, పాపానికి లోబడని శక్తి, పాపాన్ని నిరోధించగల శక్తి. అబద్ధం చెప్పారంటే ఒకటేనా? ఆయన చెప్పమంటే అని చెప్తానంటే అది బలహీనత. అబద్ధం ఆడ నేరం దేవుని బిడ్డని నేను, అది బలం. వాళ్ళని తిట్టు అంటే ఒకటే నా తిట్టేది, కావాలంటే కొట్టేసి వస్తుంది, అది బలహీనత. వాళ్ళని తిట్టంటే యేసు నోరు తెరవలేదు. అలా వాళ్ళు తిడుతున్నారు మిమ్మల్ని, అసలు ఏమనుకుంటున్నారు మీరు అంటే ఏమన్నది ఇట్ని బైబిల్లో రాయబడింది, యేసు నోరు తెరవలేదు. మనము ఎప్పుడు తెరవాలో అప్పుడు తెరవము, ఎప్పుడు మూయాలో అప్పుడు మూయము. ఎప్పుడు తెరవకూడదు అప్పుడు మూస్తాం, ఎప్పుడు మూయాలో అప్పుడు తెరస్తాం. అందుకనే భవిష్యత్ మనం ఇలాగుంటాం. మనకి యేసు ఎలాగ కాదు. యేసు ప్రభువుని గురించి ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగి. మత్తయి సువార్త 5లో ఆయన నోరు తెరిస్తే ధన్యతల వర్షం ధారావాహికంగా కురిసిపోయింది. యెషయా 53లో ఆయన నోరు తెరవలేదు. సిలువ దగ్గర ఆయన నోరు తెరవలేదు, పర్వతం దగ్గర ఆయన నోరు తెరిచినాడు. మన సంగతి ఏంటి? సిలువ దగ్గరికి వెళ్ళక ముందే కేకలేస్తారు, అమ్మో ఇలాగ జరిగిపోయింది, నన్ను కొట్టారు, నన్ను చేసినారు, ఏమనుకున్నారు, వదిలేయండి నేను చూస్తున్నాను. అందుకే మన దగ్గరికి సిలువలు ఎందుకు వస్తాయంటారా? ఉరికెళ్ళి 20 days అని మనం అనుకోవాల్సిందే. సిలువే మన బలం. క్రాస్ ఈజ్ మై స్ట్రెంగ్త్.
ఆ సిలువ శక్తికి దూరంగా ఉన్నంత దాకా నేను బలహీనుడినే. విచిత్రం ఏంటంటే మైకులు పగిలేటట్లు బోధిస్తున్నా, యూట్యూబ్లు బద్దలయ్యేటట్లు వాక్యాలు చెప్తూనే ఉంటాం. మళ్ళీ సిలువ లేకుండా మనుషులు సంఘాల్లో జీవిస్తూనే ఉంటారు. సిలువ లేకుండా అంటే ఉంగరానికి సిలువ వేసుకోండి, దండకి సిలువ వేసుకోండి, ఇంటికి సిలువ వేసుకోండి, స్టిక్కర్ సిలువ పెట్టుకోండి, బైబిల్కి సిలువ పెట్టుకోండి, ఇవి కాదు మేము చెప్పేది. యాత్రలో, జీవితంలో సిలువ కార్యసిద్ధి కావాలా. ఆ సిలువ జీవితంలో, ప్రవర్ధనలో, అనుదిన ఆ, జీవితంలో కార్యసిద్ధి కాకపోతే మనం ఇంకా బలహీనలమే, మనం ఇంకా రోగులమే, మనం ఇంకా నిద్రిస్తున్న వారమే. దైవవాక్యం వారిలో నిక్షిప్తమై ఉంటుంది. వారు యేసు రాకడి కొరకు పరితపించి ఎదురు చూచేవారిగా ఉంటారు. మన జవాబు ఏంటి? యేసు యొక్క బలాన్ని ఆస్వాదిస్తూ మన బలహీనతను గ్రహిస్తున్నామా? అసలు మనం బలహీనమనే స్పృహే లేకుండా చేస్తాడు సైతాన్. నువ్వేంటి బలహీనమేంటి? హూ టోల్డ్ యూ దట్ యు ఆర్ వీక్? యు ఆర్ సో స్ట్రాంగ్. బీపీ షుగర్ లేకపోతే అసలు నేను ఎవరు పట్టలేడు తెలుసా ఇక్కడ అనుకుంటా. అది కాదు ఇక్కడ. బీపీ షుగర్, థైరాయిడ్ అవి కాదు సమస్యలు ఇక్కడ. ఆత్మీయత అనే సమస్య, తగ్గింపు అనే సమస్య, విధేయత, ప్రేమ, జాలి, కనికరము, దయ, ఇవన్నీ యేసు లక్షణాలు. యేసు లక్షణాలు లేకపోవడమే బలహీనత. ఇంకోసారి చెప్పనా? The depletion of the virtues of a divine Christ is none other than our is weakness. యేసు యొక్క దైవ లక్షణాలు మనలో కనబడకపోవడమే మన బలహీనత. ఏం బలహీనత అండి? బాగానే ఉన్నాను కదా అని అంట. హూ టోల్డ్ యూ దట్ యు ఆర్ గుడ్, స్ట్రాంగ్? లైఫ్ టెల్స్ us, amplifies us that we are so weak. ప్రేమ కనపడదు, శాంతి కనపడదు, దీర్ఘశాంతం కనపడదు, దయాళత్వం కనపడదు, మంచితనము కనపడదు, ఆశా నిగ్రహం కనపడదు, పాపక్షమాపణ కనపడదు. యేసు యొక్క లక్షణాలు ఒక్కటి కూడా కనపడకపోతే మనం యేసు వలె ఎలాగ బలవంతులమవుతాం? కాదు కదా, బలహీనలమే కదా. మరి నేను అలాగ బలహీనలే, నా ఆధారం నేను ఉంటాను అంటానికి కాదు. బలహీనలు బలపరచడానికి యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చిన. అందుకే పౌలు అపోస్తలుడు తిమోతికి రాస్తున్నాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బీ స్ట్రాంగ్ ఇన్ ద గ్రేస్. నెహెమ్యాలో రాయబడింది 8వ అధ్యాయం 20 అనుకుంటా కదా, యెహోవాను ఆనందించడం వల్ల మీరు బలము పొందేదరు. క్రైస్ట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. క్రీస్తే మన బలం. అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్ వీఆర్ వీక్. క్రీస్తుకి వెళ్ళపట్ట మనం బలహీనమై ఉన్నాం. ఎన్ని దినాలు మనము క్రీస్తుకి వెళ్ళపడ్డ జీవిస్తూ ఉన్నాం. అంటే బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, సహవాసం కోసం వస్తున్నాము. ఆయన జీవము మనలో కార్యసిద్ధి కావాలి కదా. The life of Christ must be executed in our lives on daily basis. If it doesn't happen, we are no good, we are no strong, instead we are weak. మనం బలహీనలమే. సియోన్లో నుండి ఆయన మనకు బలం అనుగ్రహించును గాక. మూడవది చూస్తామా? కీర్తనలు 132, Psalm 132 verse 13, 13. చాలు, ఏర్పరచుకొని ఉన్నాడు, కోరుకొని ఉన్నాడు. ఏరుకున్నాడు, కోరుకున్నాడు. ఈ రెండో పదజాలాలు మనకు తెలియజేస్తున్నాయి దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని. ద లార్డ్ హ్యాత్ చోజన్ జయోన్. దీనికి మనం అర్థం చేసుకోవటానికి, గుర్తుపెట్టుకోవటానికి సెలెక్షన్ అనే ఒక పదం వాడదాం. దెర్ ఈస్ సెలెక్షన్ అవుట్ ఆఫ్ జయోన్. సియోన్లో నుండి ఆయన ఎన్నిక కోరుకుంటు. మామూలు మన భౌతికమైన విషయాలు ఏది కోరుకోకుండా తీసుకో. మీరు బట్టలు తీసుకోవాలని అనుకున్నారు అనుకోండి, షాప్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి ఇచ్చేయని అన్న చూసి అంటారా? వాడికి తెల్లనప్పు వచ్చి టీ తెప్పించుకొని దాకా మీకు టీ ఆఫర్ చేస్తారు. మీరేమనుకుంటుంటారు? మేమంటే ఎంత ఇష్టం ఆ షాప్ వాళ్ళకి, పోయిన వెంటనే టీ తెప్పిస్తారు. కాదు, మీరు వచ్చినారని వాళ్ళకి తలనొప్పి వచ్చింది. అంటే చాయిస్, వైడ్ చాయిస్, స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా. మీరు వెళ్ళిన వెంటనే రండి మేము అంటుంటే మీరు చాలా ఉబ్బిపోయిపోతారు. అబ్బా, మనల్ని ఇంత ట్రీట్ చేస్తున్నారు ఏంటి అని. అప్పుడు మెల్లగా ఇంకో ప్రశ్న మాట అడుగుతారు, మేము ఏ రేంజ్లో కావాలి మీకు? 5,000 నుండి 10,000, 5,000 అండి అబౌవ్, 5,000 అండి అబౌవ్. రే ఎక్కడా తీసుకెళ్ళి పైన 3వ ఫ్లోర్కి తీసుకెళ్ళని చెప్తాడు ఆయన. 1,000 రూపాయలు అంటే అక్కడే ఉంది చూడండి మేడం, మెరుగోండి అడిగిపోతే కనిపిస్తుంది. 1,000 రూపాయల ట్రీట్మెంట్కి, 5,000 ట్రీట్మెంట్కి, 10,000 ట్రీట్మెంట్కి, పెళ్లి ట్రీట్మెంట్లకి అక్కడే మీరు తేడా చూస్తారు గేడ దగ్గరే. అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు కూల్ డ్రింక్స్ ఇచ్చి, టీలు ఇచ్చి, అది చేసేటప్పటికి ఆ లైట్లు ఉన్న మాటలకి మీరంతా మెస్మరైజ్ అయిపోయి
ఏది తీసుకోవాలి అది కాకుండా ఏది అనవసరమో దాన్ని తీసుకొని బయటకు వస్తారు. వచ్చిన తర్వాత ఇంట్లో పగలపూట ఇరుగు పొరుగు వాళ్ళు వస్తే దాన్ని చూపిస్తూ ఉంటాం. మనం మామూలుగా చూపించుకోకుండా ఉండం కదా. కానీ ఇది తీసుకొని వచ్చినా ఎట్లుంది చూడండి, అయ్యో ఏంటిది ఇలాగైపోయింది, ఒకసారి ఇలాగా టచ్ చేసి అది ఇది రబ్ చేస్తేనే ఒక రకంగా అయిపోయింది. టెక్స్చర్ బాగుంది అనుకున్నానే, క్లాత్ బాగుందని అనుకున్నానే, డిజైన్ బాగుందని అనుకున్నానే, అక్కడ షాపులో బాగుంది, ఇక్కడ బాగలేదు, ఒక్కతిక్కే పోయింది. సరే, మీరు తీసుకున్న ఆ చాయిస్కి కొన్నిసార్లు మీరు బాధపడవచ్చు. అది బట్టలే కావచ్చు, వాచే కావచ్చు, సైకిలే కావచ్చు, బండే కావచ్చు, ఎనీ చాయిస్ ఏదైనా చిన్న చిన్న చూడండి. ఉదాహరణ లేచిన వెంటనే బయటికి తోపడం మీద కూరగాయలు తర్వాత ఆకుకూరలన్నీ తీసుకొని వస్తుంటారు కదా. మీరు ఆకుకూరలు కూరగాయలు తీసుకోవాలని ఇంట్లో నుండి బయటికి తోపడబడిన ఆయన దగ్గరికి వచ్చిన వెంటనే ఏం తెచ్చావయ్యా అని అంటే పలానా అన్నీ ఉన్నాయి మేడం. ఆయన ఆగిపోకుండా లిస్ట్ చెప్తాడు. మీకు ఆ లిస్టులో ఏం అర్థం కాదు. అర్థం కాకుండా మీరు కూడా ఆయనకు అర్థం కాకుండా ఒక ప్రశ్న అడుగుతారు, ఏంటి ఇవన్నీ కుళ్ళిపోయినట్లున్నాయి, మాడిపోయినట్లున్నాయి, ముదిరిపోయినట్లున్నాయి, ఫ్రెష్ తీసుకురావాలా అని. ఏదో ఒకటి అనాలి కనుక అది ఫ్రెషే, ఉదయమే కోసుకొని వచ్చింటారు లేదా సాయంకాలం కోసుకొని వచ్చింటారు. కానీ అనాలి కదా, అలాగ అనకపోతే వ్యాపారం చేసినట్లు అనిపించింది మనకు కూడా. కనుక అలాగ అలవాటు అయిపోయి ఉంటారు. లేదు మేము ఇవన్నీ ఫ్రెష్, ఆకుకూరలు ఫ్రెష్, కూరగాయలు ఫ్రెష్, మీరు ఏది కావాలంటే తీసుకోండి అని చెప్తే అది కేజీ 50 రూపాయలు 100 రూపాయలు ఎంత ఉండే టమోటా అయినా తర్వాత వేరే కూరగాయలైనా ఆకుకూరలైనా ఆయన ఇచ్చిందే మనం తీసుకోము కదా. సిస్టర్స్ ఏం చేస్తారు, వాళ్ళే ఏరుకుంటారు, వాళ్ళే ఇది ఏరుకొని బాగుందని మళ్ళీ దాన్ని ఇది బాగాలేదని పక్కన పెడతారు. మీ కళ్ళకే బాగా కనిపించింది, మళ్ళీ మీద ఇది బాగాలేదా, మళ్ళీ ఇంకోటి పట్టుకుంటారు. తిరిగి అన్నీ మార్చేటప్పుడు ఫస్ట్ ఏది ఏరుకున్నారు అదే ఏరుకుంటారు. మీరు చూడండి, దిస్ ఈజ్ ట్రూ, దిస్ ఈజ్ కాల్డ్ ద థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ అని అంటారు. ఏది వద్దనుకున్నారో దాన్నే తీసుకుంటారు. అది మీకు తెలియకుండా జరుగుతుంది, అన్కాన్షియస్ స్టేజ్లో జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇల్యూషన్. ఏదొక చిన్నది తీసుకోవటానికే ఇంత ప్రయత్నాలు చేస్తారు. అదేముంది, ఆ పూటకి తెచ్చుకుంటాం, వండుకుంటాం, ఆ తర్వాత విసర్జిస్తాం, తర్వాత కథనే మర్చిపోతాము. అయితే మనలాంటి పాపలను ఎన్నిక చేసుకోవటానికి కొరకు యేసునాథుడు జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని గొర్రె పిల్లకి ఇష్టపడు. పలానా పాపి నాకు కావాలా, పలానా పాపాత్ముడు నాకు కావాలా, పడి చెడిపోయారు ప్రభువా, పాడైపోయారు ప్రభువా, ఘోరమైపోయారు ప్రభువా. దేవదూతలు లాంటి వాళ్ళు ఇరుగు పొరుగు రకరకాల వాళ్ళు అందరూ చూస్తుండగా పాపలమైన మన మీద ఆయన ప్రేమ పొర్లుకొని వచ్చింది. అందుకే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ చాయిస్ ఈజ్ మ్యాగ్నానిమస్. అపోస్తలుడైన పౌలు దీన్నే రాస్తూ కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక అన్నాడు, ఆ జ్ఞానులను సిగ్గుపరచడానికి ఆ జ్ఞానులను ఎన్నుకున్నాడు, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులు ఎన్నుకున్నాడు, తర్వాత గొప్పవారిని సిగ్గుపరచడానికి ఘనహీనులను ఎన్నుకున్నాడు, నీచులు బేస్ పీపుల్ని ఆయన ఎన్నుకున్నాడు. వాక్యంలో రాయబడుతూ వచ్చి మనకంటే నీచులు ఎవరున్నారు, మనకంటే అజ్ఞానులు ఎవరున్నారు, మనకంటే బలహీనులు ఎవరున్నారు, మనకంటే నిరాకరించబడిన వారు ఎవరున్నారు. ఆయన ఎన్నిక, ఆయన చాయిస్, ఆయన సెలెక్షన్ మన దగ్గరికి వచ్చి మీరు తిని పడేసేదాని కొరకే, కట్టుకొని వదిలేసేదాని కొరకే ఎంత టైం స్పెండ్ చేస్తారు కదా. దాన్ని చూసుకొని బట్టలు కావాలి, కూరగాయలు కావాలి, చెప్పులు కావాలి, వాచ్ కావాలి, పుస్తకాలు కావాలనే దానికి ఎంతో సమయం వెచ్చించి అది క్రైమ్ తక్కువ వచ్చేటట్టు చూస్తారు కదా. యేసునాథుడు ఆయన మహిమలో మనం ఉండున్నట్లుగా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. మీలో ఎవరైనా చెప్పండి, పనికిరాని ఆకుకూరలు ఎన్నుకున్న వాళ్ళు చేయొద్దండి, పనికిరాని కూరగాయలు ఎన్నుకున్న వాళ్ళు చేయొద్దండి. తోపుడుబండి ఆయన ప్రతి ఉదయం మీ దగ్గరకు వచ్చిన వెంటనే ఇంట్లో నుండి మీరు బయటికి పోయి, అయ్యా ఏదైతే పనికిరాదో అది మాకు ఇచ్చిపో అని చెప్పిన వాళ్ళు చేయొద్దండి. ఏది ముదిరిపోయినాయో అవి మాకు ఇచ్చిపో అనే వాళ్ళు చేయొద్దండి. అయితే యేసుప్రభు యొక్క ప్రేమ దగ్గరికి వచ్చినప్పుడు ఏ ఊర్లో పనికిరాని వాళ్ళు ఎవరున్నారో, చెడిపోయిన వాళ్ళు ఎవరున్నారో, ఘోర దుర్మార్గులు ఎవరున్నారో, నీచులైన వారు ఎవరున్నారో, ఎన్నికలేని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని నాకు ఇచ్చేయి. అయ్యయ్యో, ఈ ప్రేమను ఏమని వర్ణించగా. మనం దేనికి యోగ్యులం కదా. లోకంలో ఏ వ్యక్తి ఎక్కడ చూసినా నీచమైనది, అయోగ్యమైనది, అజ్ఞానమైనది, ఎన్నికలేనిది ఏది ఎన్నుకోరు. ఎంఎన్సి కంపెనీలు ఉన్నాయి కదా, పిల్లలు చదువుకున్న తర్వాత వారికి ఉద్యోగాలు కావాలంటే ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడు. ఎవడు ఫెయిల్ అయినాడు అంతా మా దగ్గరికి రండి అంటారా? 0 పాస్ అయినాడు సబ్జెక్టులు పెట్టుకోండి మా దగ్గరికి రండి అంటారా? అలాగ అనరు కదా. వాళ్ళకి క్రీమ్ కావాలా, క్యాంపస్కి వచ్చినా కూడా టాలెంట్, మెరిట్ కావాలా, అలాంటి వాళ్ళని వాళ్ళు ఎన్నుకుంటారు. ఐరన్ సైడ్ అని ఒక భక్తుడు ఇలాగ అన్నాడు, గ్రేస్ ఇస్ ద ఆపోజిట్ ఆఫ్ మెరిట్. కృప అనేది మెరిట్కి వ్యతిరేకం.
ఎంత వ్యతిరేకం? 180 డిగ్రీలు వ్యతిరేకం. కృప ద్వారా మనం ఎన్నిక చేయబడ్డా. ఆయన మనల్ని ఎన్నిక చేసుకున్నాడు. భూమి మీద ఉన్న మట్టి పురుగులమైన మనం ఏదైనా ఎన్నిక చేసుకోవాలంటే ఎంతో ప్రయాసపడి దాని కొరకు చాయిస్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది తిరిగి మనం డిస్కార్డ్ చేయొచ్చు. అద్దాలు బాగున్నాయని తీసుకున్నా, బాగాలేకపోతే నేను పడేయచ్చు. చెప్పులు బాగున్నాయని తీసుకున్నా, బాగాలేకపోతే పడేయచ్చు. వాచ్ బాగుందని తీసుకున్నా, బాగాలేకపోతే పడేయచ్చు. బట్టలు బాగున్నాయని తీసుకున్నా, నచ్చకపోతే పడేయచ్చు. అయితే మనలాంటి వారిని బాగున్నామని తీసుకున్న తర్వాత హౌ కెన్ యూ డంప్ us? హౌ కెన్ యూ అబాండన్ us? ఆయన మనల్ని ఎలాగ పడేస్తాడు, ఎలాగ నిరాకరిస్తాడు? బైబిల్లో రాయబడింది, ఇశ్రాయేలు నేను నిన్ను మరవజాలను. మరవను వేరే, మరవజాలను వేరే. మరవను అనేది ఎవడైనా మాట్లాడే జనరల్ కాన్సెప్ట్. మరవజాలను అంటే దట్ ఈజ్ ఇంపాసిబుల్లీ నెగిటివ్ పాజిటివ్. యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని అలాగ ప్రేమించారు. సావరెన్ సెలక్షన్. ఆయన ఎన్నిక మానవాతీతమైన మమ్మల్ని రక్షించడానికి, రక్షణ మార్గంలో ఉండనట్లుగా మొదటిని బల చూపించడానికి ఏ మంచి మీరు చూచారు? సగ్గింప, సాత్వికమా, దీనత్వమా, ఆశా నిగ్రహమా, చేయి చాపేదా, ప్రార్థన చేసేదే ఏమి చూసావయ్యా? పాపమ తప్ప ఏమీ లేదే. పాపానికి ప్రతినిధి నేను, అపరాధాలకు మారుపేరు నేను, అతిక్రమాలకు నిలువెత్తటి పుట్టినీళ్ళు నేను. ఏమి చూసి నన్ను ప్రేమించిన యేసు ప్రేమ మన మీదకి దావానములో దొర్లి వచ్చింది, పర్లుకొని వచ్చింది. అందుకే ఆయన ప్రేమ మార్వలేనిది, మార్పు చాలని. అయోగ్యులను ప్రేమించిన ప్రేమ, అనాథులను ప్రేమించిన ప్రేమ, బలహీనులను ప్రేమించిన ప్రేమ, భక్తిహీనులను ప్రేమించిన ప్రేమ, నిరాకరించబడిన వారిని ప్రేమించిన ప్రేమ, అభాగ్యులను ప్రేమించిన ప్రేమ, బడుగు బంధహాలు లేని వారిని ప్రేమించిన ప్రేమ యేసు ప్రేమ, కలువరి ప్రేమ, శిలువ ప్రేమ, అమూల్యమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, పరలోక ప్రేమ, కలువరి ప్రేమ. అదే తరతరములుండే ప్రేమ. ఆ ప్రేమ స్వరూపైన యేసుకు మన స్పందన ఏంటి? ఎన్నిక చేసుకున్నారంటే ఒక ఉద్దేశం ఉంటుంది కదా. మీరు కళ్ళద్దాలు తెచ్చుకున్నారంటే ఏమని ఉద్దేశం? కళ్ళజోడు పెట్టుకోవాలని. బట్టలు తెచ్చుకున్నారంటే ఏమని ఉద్దేశం? ధరించాలని. కాళ్ళకు చెప్పులు తెచ్చుకున్నారంటే ఏమని ఉద్దేశం? కాళ్ళకు ధరించాలని ఉద్దేశం కొరకే తెచ్చుకుంటారు. ఆ మధ్యలో ఒకళ్ళు ఇలాగ నాకు మెసేజ్ పెట్టారు. ఏమనంటే, ఇన్ సమ్ ఆఫ్ ద పీపుల్స్ లైఫ్ దెర్ ఈజ్ నో మీనింగ్. కొంతమంది ప్రజల జీవితాల్లో అర్థం లేదు, లేదా కొంతమంది ప్రజల జీవితాలకు అర్థం లేదు అనేటట్లు పెట్టారు. అట్టే కాదు కదా. బైబిల్ ఏం మనకు సెలవిస్తుందంటే, మనందరి విషయం ఆయన తలంపుల మోగం. మనం ఎలాంటి వాళ్ళమైనా సరే హిస్ థాట్స్ ఆర్ హైయర్. ఆయన తలంపులు ఉన్నతమైనవి, ఎత్తైనవి. మరి ఆయన తలంపుల దగ్గరికి మనం వచ్చినప్పుడు ఎలాగున్నా మనల్ని ఆయన ఎన్నిక చేసుకునేది ఒక ఉద్దేశంతో కదా. 5 నిమిషాలు గాలి ఆపితే అయిపోయి ఎగిరిపోతాం బుడగల వలె. ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత ఆర్గానిక్ ఫుడ్ తిన్నా, ఎన్ని రోజులు ఉదయం సాయంకాలం వాకింగ్ చేసినా, ఎన్ని రకాలుగా నువ్వు పద్ధతులన్నీ చేసుకున్నా 5 నిమిషాల గాలికి ఎగిరిపోతామే. నీళ్ళు లేకపోతేనే ఎగిరిపోతామే, అన్నం లేకపోతేనే ఎగిరిపోతామే. ఈ బుడగ లాంటి జీవితానికి, గడ్డిపూస లాంటి జీవితానికి, గాలి వలె ఎగిరిపోయే లాంటి జీవితానికి సార్థకత కలిగించిన లోకనాథుడు యేసు. ఆ యేసు మన పక్షాన తలంచిన ఉద్దేశాలు ఎంతమాత్రం మనం కొనసాగిస్తాం. 3వది చూస్తామా, 4వది చూస్తామా? కీర్తనలు 76:2, 76:2. షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోన్లో ఆయన. ఇప్పటిదాకా 4 చూస్తున్నాం. మొదటిది సియోన్లో సాల్వేషన్ ఇన్ జయోన్, రెండవది స్ట్రెంగ్త్ ఇన్ జయోన్, సియోన్లో బలం, మూడవది సెలెక్షన్ ఇన్ జయోన్, సియోన్లో ఎన్నిక ఏర్పరచుకుంటూ, 4వది శాంక్చురీ ఇన్ జయోన్, సియోనులో గుడారం ఉన్నది. గుడారం ఎందుకు వేస్తారు? నివసించడానికి వేస్తారు. ఊరికే సరదా గుడారం వేయరు. ఏదో వేసుకుందాంలే, చూసేవాళ్ళకి, వచ్చేవాళ్ళకి, వెళ్ళేవాళ్ళకి చాలా బాగుంటుంది,
మంచి గుడారం తెచ్చినారు. ఎక్కడ తెచ్చారు? ఎక్కడ దొరికింది? ఎంత? ఆన్లైన్ షాపింగా అంటే గుడారాలు వేయరు. గుడారం వేసినారంటే ఆ దూరం నుండి చూసేవారికి కూడా అక్కడ ఎవరో ఉన్నారు అని అర్థం. ఆయనే వండుట కొరకే మనల్ని గుడారముగా చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి విడుదల పొందిన తర్వాత 430 సంవత్సరాల సంఖ్యలలో నుండి మోషే సిద్ధపరిచిన గొర్రెపిల్ల రక్తం ద్వారా వారు విడిపించబడి రామశేషులో నుండి కనాను వైపు పరుగులు తీస్తుండగా అరణ్యంలోనికి వారు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రము దాటి నిర్గమ 25:8 యేసుక్రీస్తు ప్రభు వారు లేదా వాక్యం ఇలాగ రాయబడింది, లెట్ దెమ్ మేక్ మే శాంక్చురీ దట్ ఐ మే డ్వెల్ అమాంగ్ దెమ్. నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలం, శాంక్చురీ అంటే పరిశుద్ధ స్థలము, గుడారము, మందిరము, నివాస స్థలము, ఇవన్నీ పేర్లు అర్థాలు దాంట్లో నిక్షిప్తమై ఉన్నాయి. ప్రభువు ఉండాలనుకున్నాడు. ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఒకటే కారణము, ఆయన మనలో నివసించాలి. ఏం పరలోకరావు ఉన్నావు కదా ప్రభువా, ఆ తృప్తి అనిపించలేదు ఆయనకి. అందుకనే నలిగిన హృదయం గల వారి మధ్యలో నివసించాలని సంకల్పించిన అపోస్తలుడైన పౌలు రాస్తూ వచ్చినాడు 1 కొరింథీ 3:16 knowing not that ye are the temple of the Lord and the Holy Spirit dwelleth in you. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, పరిశుద్ధాత్ముడు మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? ఎరిగినామా లేదా? పాత నిబంధన, కొత్త నిబంధన, లేదా క్రైస్తవులకు క్రైస్తవేతర విశ్వాసానికి తేడా ఏంటంటే చాలా తేడాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే, క్రైస్తవేతరులు దేవాలయాలకు వెళ్తారు, క్రైస్తవుడు దేవాలయాన్నే మోసుకొని పోతాడు. ఎందుకంటే యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి ఒక దేవాలయమే, కుటుంబం దేవాలయమే, సంఘం దేవాలయమే. We are the temple of God and we carry this temple. But whereas non-Christians go to the temples, but we carry the temple. What a joy it is. ఎంత సంతోషం, ఎంత ఆనందకరమైన సంగతి. సైతాన నిలయాలు దైవ నిలయాలు అయ్యాయి, దయ్యాల నిలయాలు యేసు నిలయాలు అయ్యాయి. ఇది అసలు ఊహకు జ్ఞానమునకు మించింది. కొంతమంది ఇళ్ళు కట్టుకున్న తర్వాత ఇంటి బయట రాసింటారు, కృపా నిలయము, ప్రేమా నిలయము, నిరీక్షణ నిలయము. అది ఉందా లేదా అది తర్వాత సంగతి. బట్ వాళ్ళ ఆశ ఉంది కదా, కృప, నిరీక్షణ, ప్రేమ, ఇవన్నీ అక్కడ నివసించాలని వారు కోరుతున్నారు. అలాగే మనము పాపంలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు మనల్ని ప్రేమించి ఒక గుడారముగా, నివాస స్థలంగా మనల్ని చేసుకోవాలని ఆయన సంకల్పించిన. ఎందుకు? ఆయన భూమి మీద వచ్చినప్పుడు ఆయనకి స్థలం లేదు. అందుకే లూకాసు వార్త 2వ అధ్యాయంలో చెప్పబడింది కదా, సత్రములో స్థలము లేనందున. సత్రం బైబిల్లో 2 సార్లే రాయబడింది. నిర్గమకాండంలో ఒకసారి మోషే గురించిన ప్రస్తావన, లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఒక్కసారి మోషే కంటే గొప్పవాడని యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రస్తావన. సత్రాలు ఎవరి కొరకు? ఇళ్ళు లేని వారికి, దారమిడి వెళ్తున్న యాత్రికుల కొరకు, ప్రయాణికుల కొరకు. వాళ్ళకి ఇళ్ళు ఉండదు కనుక, గుడారాలు ఉండవు కనుక ఏదో సత్రాలు నిర్మించింటే ఊరికి వలపట ఆ సత్రాల్లో రాత్రి విశ్రాంతి తీసుకుని తిరిగి ఉదయకాలం వారి ప్రయాణాన్ని కొనసాగించేవారు. యేసు ప్రభు వారికి భూమి మీద మనుషుడు సత్రంలో కూడా స్థలమీ లేకపోయాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఏ మనుషుడైతే దేవుడికి స్థలమీ లేదో ఆ మనుషుడి కొరకు దేవుడు పరలోకములో స్థలం సిద్ధపరుస్తున్నాడు. యోహాను 14 అదే మనం చూస్తాం కదా, మీ కొరకు స్థలం సిద్ధపరచా వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండలాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు నేను మిమ్మను తీసుకొని పోయేదని. ఇది ఇలాగ జరుగుతుంది. మామూలుగా మనం ఏమనుకుంటాం, మీరు ఒక పూడి భోజనం పెడితే నేను ఒక పూడి భోజనం పెడతాను, మీరు ఒక జత బట్టలు ఇస్తే నేను ఒక జత బట్టలు ఇస్తాం అంటే మ్యూచువల్గా మనం అనుకుంటాం. మీరు పలకరిస్తే నేను పలకరిస్తాను, మీరు ప్రైజ్ లాడ్ చెప్తే నేను ప్రైజ్ లాడ్ చెప్తాను, మీరు చెప్పకపోతే నేను చెప్పను. ఎందుకంటే మీరు మా ఇంటికి ఎంత దూరమో మా ఇల్లు మీ ఇంటికి కూడా. లోకంలో ఇలాంటి సంప్రదాయమే మనం చూస్తుంటాం. కానీ యేసు ప్రభువు అలా కాదు. మీరు నన్ను పఠించుకోకపోయినా, ప్రేమించకపోయినా, దర్శించకపోయినా, సేవ చేయకపోయినా నేను మీరు ప్రేమిస్తున్నాను, నేను మీ దగ్గరికి వస్తున్నాను, నేను మీ విషయమే పూచికత వహిస్తున్నాను, నేను మిమ్మల్ని కాపాడుతున్నాను, నేనే, భయపడకుడి. యేసు యొక్క వాగ్దానం. ఇలాంటి ప్రేమ ఎక్కడ చూస్తాము? ఇలాంటి సంగతులు ఎక్కడ మనం గమనిస్తాం? ఇలాంటివి ఎక్కడ ఎరగగలము? ఒక్క యేసులోని. కనుక రక్షణ పొందిన మనం దేవాలయమై ఉన్నాము గనక పరిస్థితులు అవి ఇవి ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుని మందిరం మానేయద్దండి. విచిత్రం ఏంటంటే మనకి ఇంట్లో ఏం జరిగినా అది మొట్టమొదట దేవుని మీదే మనము రిఫ్లెక్ట్ చేయటానికి ప్రయత్నం చేస్తాం. దేవుడే ఇలాగ చేస్తాడు అని అనుకుంటాం. ఎందుకంటే ఆయన మనకి ఈజీ టార్గెట్ కదా. అదే భర్త మీద, భార్య మీద అంటే మళ్ళీ వాళ్ళు వేస్తారు. అలాగే వేరే వాళ్ళ మీద మాట్లాడితే వాళ్ళు కూడా వేస్తారు.
అందుకని కొంతమంది చెప్తుంటారు ఎక్కడ నేను వెళ్తే, బ్రదర్ మా సంఘంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. సమస్యలు సంఘాల్లో కాదు ఉండేది, కుటుంబాల్లో. ఆ సమస్యలు తీసుకొని వచ్చి, అంటే కుటుంబాలే కదా సంఘాలంటే. ఇంకో మాటలో చెప్పాలంటే సంఘంలోని కుటుంబాలు వస్తేనే కదా, లేకపోతే సంఘం ఎలాగైంది? ఇది ఊరికే బిల్డింగ్ అంట. ఆ కుటుంబాలు ఇక్కడికి వస్తే కనుక వాళ్ళ పోట్లాట్లన్నీ సంఘంలో రుద్దటానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏమొస్తుందంటే సంఘములో ప్రాబలం, సంఘములో కాదు ప్రాబలం, కుటుంబములో ప్రాబలం. కుటుంబం బాగుంటే సంఘాలు బాగుంటాయి. కుటుంబాలు బాగుండాలంటే వ్యక్తులు బాగుండాలి. వ్యక్తులు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి. కుటుంబాలు బాగుంటే సంఘాలు బాగుంటాయి. సంఘాలు బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే రాబో తరం బాగుంటుంది. మనం ఎలాంటి తరాన్ని సిద్ధం చేస్తున్నాం ప్రభు కొరకు? వాట్ ఈస్ ద నెక్స్ట్ జనరేషన్? పోట్లాడి జనరేషనా? ఆధ్యాత్మికమైన జనరేషనా? షాలేములో ఆయన గుడారం ఉంది సియోన్లో. ఆ షాలేములో ఆయన ఆలయం ఉంది, సియోన్లో ఆయన గుడారం ఉంది. ఆయనే గుడారం. ఆయనకి నివాసం లేనివాడుగా ఆయన అటు ఇటు తిరుగుతున్నాడంట. నన్ను ఎవరు స్వీకరిస్తారు? ఎవరి హృదయంలో, ఎవరి ఇంట్లో, ఎవరి మందిరం సమాజంలో నాకు స్థలం ఇస్తారు? నేను చెప్పే మాట కాదు, బైబిల్ అని రాశారు. చూడండి, మీ దగ్గర బైబిల్ ఉంటే మాటలు చూడండి. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. జెరెమియా చాప్టర్ 14:8. ఇశ్రాయేలు నాకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశి వలె ఉన్నావు. ఎలాగున్నాడంట? గుడారము వేయు ప్రయాణికుని వలె ఉన్నాడు. తర్వాత చాలు సిస్టర్, పరదేశి వలె ఉన్నాడు. పరదేశికి కదా సత్రం కావాలా? మరి ఇప్పుడు ఆయన గుడారం కావాలి కదా. ఆయన పరదేశిగా మన మధ్య సంచరిస్తున్నాడంట. ఒక యాత్రికుని వలె, ఒక ప్రయాణిస్తుని వలె గుడారం కొరకే ఆయన సంచరిస్తున్నాడండి. ఎవరింటికి వెళ్ళాలా, ఎవరు నన్ను పిలుస్తారు అని. అందుకే ప్రసంగం గమనించండి, ప్రకటనలో రాయబడింది కదా, ఇదిగో నీ తలపు ఎదుట నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను ఆయన ప్రయాణస్తుని వలె వచ్చి తలుపు తడుతున్నాడు. ఆయన ఒక యాత్రికుని వలె వచ్చి తలుపు తడుతున్నాడు. ఒక పరదేశి వలె వచ్చి తలుపు తడుతున్నాడు. ఆయనకు విశ్రాంతి కావాలా? ఎవరు నాకు విశ్రాంతి ఇస్తారు? ఏ హృదయం, ఏ కుటుంబం, ఏ మందిరం ఎవరిస్తారు? గుడారం అంటే అది విశ్రాంతి కలిగించేస్తారు. అయితే గుడారంలో కొంతమంది విశ్రాంతి కలిగించడానికి ఇష్టపడేవాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం ఎండవేళ్ల మీద గుడారం వెలుపట కూర్చుని అన్నాడు. 3 మనుషులు ఆయన దగ్గరికి వచ్చినారు. అప్పుడు అబ్రహాం వారిని పిలిచి కాళ్ళగడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చి, ఈ చెట్టు కింద అలసట తీర్చుకున్నాడు, భోజనం వడ్డిస్తాం, తిరిగి వెళ్ళొచ్చు. అది కూడా ప్రయాణికుడైన దేవుడు కోరుతున్నా. అలాంటి వాళ్ళు ఎవరైనా నాకున్నారా? లోతేమో ఆయన దారిని ఆయన ఫుల్గా బతుకుతా ఉన్నాడు. ఆయనకి వ్యక్తుల గురించి, పరదేశిగా, ప్రయాణస్తుడిగా, గుడారం లేని వ్యక్తిగా యేసుప్రభు ఉన్నాడన్న సంగతి కూడా ఆయనకు అవగాహన. కొంతమంది విశ్వాసులకి ఇలాగే ఉంటుంది. అందుకే దేవుని మందిరం మానేయద్దండి. పరిస్థితులు చాలా జరుగుతూనే ఉంటాయి. ఎవరు యోగ్యులేం కాదు, ఎవరు మంచోళ్ళేం కాదు. ఏం చేస్తాం మరి? ఇలాంటి వాళ్ళతో ఈడే ఉండాలి పరలోకంలో. ఇక్కడే భూమి మీదే ఉండాలి. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మనం అందరం యేసుప్రభు యొక్క రూపంలోనికి మార్చబడతామంట. అక్కడే మనకి సమస్యలు ఉండదు, ఈ సింక్ కాని పరిస్థితి ఉండదు. ఇక్కడే మనకి సింక్ కాని పరిస్థితి ఉంటుంది. మన ఫ్రీక్వెన్సీ వేరే, వాళ్ళ ఫ్రీక్వెన్సీ వేరే, మనం అండర్స్టాండింగ్ వేరే, వాళ్ళ అండర్స్టాండింగ్ వేరే. అంతెందుకు, భార్య భర్తలే ఇద్దరు బంధంలోకి వచ్చినా కూడా వాళ్ళ ఫ్రీక్వెన్సీ సింక్ కాదు. కాకపోతే మరి ఎందుకు బతుకుతున్నారంటే 3 కారణాలు చెప్తారు. 90% బిలీవర్స్ సంగతి నేను చెప్తున్నా, అవిశ్వాసం గురించి కాదు. మొదటి కారణం ఏమో దేవుణ్ణి బట్టి బతుకుతున్నాము. రెండవ కారణం పిల్లలు ఉన్నారు కదా, సమాజంలో ఏమంటారు అని. మూడవ కారణం సమాజం కొరకు బతుకుతాం. వాళ్ళు అంటారు ఈ 3 లేకపోయింటే అని అనుకుంటారు. దేవుడి కొరకు బతుకుతున్నారు. ఇద్దరు మొదట్లో చాలా ప్రేమ ఉంది, దేవుడు వారికి పిల్లల్ని ఇచ్చినాడు. పోను ఫ్రీక్వెన్సీ తగ్గింది, మ్యాచ్ కాలేదు. తర్వాత డిస్టర్బెన్సెస్ వచ్చినాయి, అండర్స్టాండింగ్ కుదరలేదు. ఇప్పుడు డ్యూటీలు మాత్రమే వాళ్ళు చేస్తుంటారు, నాట్లా. డ్యూటీలు ఏంటి? భార్య ఉదయాన్నే లేచి భర్తకు టిఫిన్ అది ఇది వండి పెట్టి టేబుల్ మీద పెట్టరే, మీ నాయన టిఫిన్ తినమను. సేమ్ అలాగే భర్త కూరగాయలు తీసుకురావాలా, మీ అమ్మని ఏం తీసుకురావాలో అడగరే. డాడీ మమ్మీకి ఫోన్ ఇచ్చి వద్దులేరా, నువ్వే చెప్పు.
ఇవన్నీ పిల్లలు చూస్తున్నారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరినైనా ఫేక్ చేయొచ్చు. దేవుణ్ణి ఇక్కడ తర్వాత ఆలోచిస్తాం. మీరు సంఘాన్ని ఫేక్ చేయొచ్చు, ఇరుగు పొరుగును ఫేక్ చేయొచ్చు, భర్తను ఫేక్ చేయొచ్చు, భార్యను ఫేక్ చేయొచ్చు. మాలాంటి బోధకులు ఇంకా ఈజీగా ఫేక్ చేయొచ్చు. రిమెంబర్ దట్ యు విల్ నెవర్ ఫేక్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల్ని ఎప్పుడు మీరు మోసగించలేరు. వన్ డే దే విల్ స్టాండ్ అండ్ రైజ్ అగెన్స్ట్ యూ. ఉదయాన్ని వాళ్ళు లేచి నిలబడి మాట్లాడతారు, నీకే సవాలు విసురుతారు. మీరు మాట్లాడేది ఏంటి, బోధించేది ఏంటి, జీవించేది ఏంటి? చెప్పమా, చెప్పు డాడీ. నిరుత్తనమైన నీ కడుపును 9 నెలలు మోసుకున్నావు, బయటికి తీసుకుని వచ్చినావు, నీ చేతులతోనే పెంచినావు, పెద్ద చేసినావు. ఇది నన్ను వారే నీ మీద ఎందుకు తిరగబడుతున్నారంటే ప్రేమ చూడట్లేదు, రాబో తరాన్ని చూడట్లేదు, కుటుంబ ప్రార్థనలు చూడట్లేదు, దైవిక నియమాలు చూడట్లేదు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు. అప్పులే 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 అప్పులే. మిగతా రోజు పోట్లాడటానికి అంతా టైం ఉండదు. ఎవరు వాళ్ళే ఉదయం లేచి మిషన్ వాళ్ళే పరిగెత్తితే తప్ప ఆ బస్సు అందుకోలేరు, రైలు అందుకోలేరు, లేదా ఆఫీస్కి వెళ్ళలేరు, ఎఫ్ఆర్ఎస్ వేయలేరు, జీతం రాదు. కనుక పోట్లాడటానికి మంచి కారణాలు ఉన్నా సరే ఆదివారానికి ఎత్తి పెట్టుకుందాం, అంతేనా? వాడు భర్త అంటాడు, రెడీ అయినారు అందరు. అందరు రెడీ అయినా, ఎవరు రెడీ అయినారు? కానీ ఇది అలవాటుగా వచ్చే పల్లవి. ఆమె కిచెన్లో ఉంటుంది, పిల్లలు పడుకొని ఉంటారు. ఆ పిల్లలు పడుకొని ఉన్నారంటే ఆదివారం కదా కొద్దిసేపు పడుకునేయండి. అప్పుడు ఆయన అంటాడు, ఆదివారం అన్న తొందరగా లేచి రెడీ కావచ్చు కదా. ఇంక అక్కడ స్టార్ట్ అయ్యి పోట్లాడి 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 ఇద్దరు టిఫిన్ తినకుండా మళ్ళీ సండే క్లాస్ ఉంటుంది, మళ్ళీ పాటలు పాడేది ఉంటుంది. ఇద్దరు బైబిల్ పట్టుకొని వస్తూ ఉంటారు. గేట్ దగ్గరికి ఎంటర్ అయ్యేటప్పటికి మా లాంటి వాళ్ళు పాటలు పాడుతున్నారు, ఓ యేసు నీ ప్రే. అబ్బా, ఎంత ఫిట్టింగ్ ఉంది ఈరోజు మనకి. ఎట్లా ప్రభువు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఆశీర్వాదానికి కారణం కావాల్సిన మనము, రాబో తరానికి పిల్లల్ని సిద్ధపరచవలసిన మనం సిద్ధపరచకపోగా, రాబో తరాన్ని సిద్ధపరచకపోగా, బిలీవర్లు అంటే ఇప్పుడు మాత్రం ఏదో రిటైర్డ్ అయ్యేదాకా ఇది ఉద్యోగం కాదు. మీరు అలాగ అనుకుంటారేమో. 60 ఏళ్ళ దాకా ఉద్యోగము బాధ్యత అయిపోయిన తర్వాత ఫ్రీ అయిపోతే అట్లుండదు. ఎవ్రీ బిలీవర్ హ్యాజ్ ఎ మిషన్ టు ప్రిపేర్ ద నెక్స్ట్ జనరేషన్. నీ తర్వాత వచ్చే తరాన్ని యేసు ప్రభు కొరకు సిద్ధపరిచే గురుతరమైన బాధ్యతలో బిలీవర్ ఉంటాడు. దెర్ ఈజ్ నో రిటైర్మెంట్ ఫర్ దట్. దిస్ ఇస్ ద కమిషన్ అండ్ ద మిషన్ గివన్ బై గాడ్. ప్రభు మనకిచ్చిన కమిషన్, మిషన్ ఇది. ఇఫ్ వీ ఫెయిల్ ఇన్ దట్, ఫ్యూచర్ జనరేషన్ విల్ ఫెయిల్. మనం దాంట్లో ఓడిపోతే రాబోతరం ఓడిపోతుంది. రాబోతరం ఓడిపోతే ప్రస్తుతం ఉన్న క్రైస్తవం ఓడిపోయినట్లే. బికాజ్ క్రిస్టియన్ ఈజ్ నాట్ లివింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. క్రైస్తవుడు అంటే ఈ దినానికి తన కొరకు, భార్య కొరకు, భర్త కొరకు, పిల్లల కొరకు జీవించేవాడు కాదు, క్రీస్తు కొరకు జీవించేవాడు. పౌలు అన్నాడు గలతీ 2:20, ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, ఎట్ నాట్ ఐ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. నేను సిలువ వేయబడి ఉన్నాను, జీవించేవాడు నేను కాను, క్రీస్తు. 5వ దాకా చూసి ముగిస్తామా? 125:1. కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే. ఇప్పటిదాకా ఎన్ని విషయాలు చెప్పాం? సియోన్లో నుండి ఆశీర్వాదాలు 4. మొదటిదేంటి? రక్షణ. రెండవదేంటి? మొదటి సాల్వేషన్, రెండవ స్ట్రెంగ్త్, బలము. మూడవది సెలెక్షన్, ఎన్నిక. 4వది శాంక్చురీ, పరిశుద్ధ స్థలం, గుడారం. 5వది ఆఖరిది స్టెబిలిటీ, స్థిరత్వం. పర్వతం ఎలాగుంటుంది? ఎన్ని జేసీబీలు తెస్తారు మీ ఊర్లో నుండి పర్వతం తొలగించడానికి? ఎన్ని తీసుకుని వస్తారు? ఎన్నైనా తీసుకురండి, పర్వతం తొలగించలేరు. మరి ఇప్పుడు అన్ని తొలిచేస్తున్నారు కదండి, చుట్టుపక్కల అక్కడ ఇక్కడ ఊరికి అట్లా చేసేస్తున్నారు పర్వతం. నోబడీ కెన్ ఎవర్ బుల్డోజ్ ఎనీ హిల్. ఏ కొండను కానీ ఎవరు బుల్డోజ్ చేయలేరు, తొలగించలేరు. ఎందుకంటే అవి స్థిరత్వానికి నిలువెత్తటి పునాదులు. అలాగే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి రకరకాలైన పరిస్థితులు వస్తాయి. ఒకవేళ ఓటమి రావచ్చు, కృంగుదలు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, అనారోగ్యాలు రావచ్చు, అపనిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు. ఇవన్నీ వచ్చినప్పుడు గాలికి అటు ఇటు కొట్టుకొని పోయి చెదిరిపోయేటట్లు ఉండకూడదు, స్థిరంగా ఉండాలి. యేసు అనే పునాది మీద స్థిరపరచబడినవారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉన్నాడు.
ప్రభు మనం ఇల్లులాగా ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మనం ఆదివారం ఎలాగుంటామో నాకంటే మీకు బాగా తెలుసు. సోమవారం నుండి ఎలాగుంటామో శనివారం దాకా నాకంటే మీకు బాగా తెలుసు. బిలీవర్స్ డ్యూయల్ సిమ్ మెయింటైన్ చేస్తారు కదా. డ్యూయల్ సిమ్ అంటే చెప్పనా? అంటే ఒకే ఫోన్లో 2 సిమ్ములు ఉంటాయి. మనకు కూడా ఒకే ఫోన్లో 2 సిమ్ములు ఉంటాయి. ఆదివారం ఒక సిమ్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే బిఎస్ఎన్ఎల్ సిమ్ అంటారు. అది ఆదివారమే పనిచేస్తుంది. బిలీవర్స్ స్పిరిచువల్ నెట్వర్క్ లిమిటెడ్, దాని ఎక్స్పాన్షన్. సోమవారం నుండి జియో వేస్తాం. ఎందుకంటే ఎక్కడైనా సిగ్నల్ వస్తుంది కదా. కనుక సోమవారం నుండి శనివారం దాకా జియో సిగ్నల్ వేసి ఎక్కడైనా సిగ్నల్ వస్తుంది. అది స్కూల్లో, క్లాస్లో, పనిలో. అంటే ఎవరితోనైనా మాట్లాడతాం, ఎలాగైనా జీవించాలని అనుకుంటాం. తిరిగి ఆదివారం వచ్చినప్పుడు ఆ సిమ్ మార్చేసి మళ్ళీ బిఎస్ఎన్ఎల్ వేసుకుని ఓఎస్ నీ ప్రేమ. ప్రభు కొరకు నమ్మకమైన పరివారం మనందరి విషయమే ఆయనకు కూడా కలలు. మీకు తెలుసు కదా, మీరు 9 నెలలు మోసి కన్న మీ పిల్లల విషయాల్లో మీకు కొన్ని కళలు ఉంటాయి. ఆ కళలు నెరవేర్చినప్పుడు మీరు ఘోషిస్తారు. ఎంత ఘోషిస్తారంటే, అయ్యో నీ మీద ఎన్నో కళలు పెట్టుకొని ఉన్నాను రా. కూతుర్ని నీ మీద ఎన్నో కళలు పెట్టుకొని ఉంటామ్మాయి, మా కళలన్నీ భంగం అయ్యాయి, కళలన్నీ నీరు గారిపోయాయి. కలెక్టర్ అవుతావు అనుకున్నా, ఇంజనీర్ అవుతావు అనుకున్నా, డాక్టర్ అవుతావు అనుకున్నా, గొప్ప సేవకుడు అవుతావు అనుకున్నా, ప్రసంగికుడు అవుతావు అనుకున్నా, సింగర్ అవుతావు అనుకున్నా, మ్యూజిషియన్ అవుతావు అనుకున్నా, ప్రభు కొరకు గొప్ప సాక్షి అవుతావు అనుకున్నా. కానీ ఇలాగ చెడిపుడతావని నేను అనుకోలేదు. 9 నెలలు మోసి కన్న పిల్లల మీద ఇంత మమకారం ఉండి కళలు కాలరాసే పరిస్థితి వచ్చినప్పుడు ఇంత ఘోష ఉంటే, యేసునాథుడు మన మీద ఎన్నో కళలు పెట్టుకొని రక్షించిన. ఇప్పుడు ఆయన కళలు భంగం చేస్తున్నామా, నెరవేరుస్తున్నామా? నీ మీద నేను ఎన్నో కళలు పెట్టుకొని ఉన్నాను. సో మెనీ డ్రీమ్స్. నువ్వు ఇలాగ నన్ను సేవిస్తావు, అలాగ ఆరాధిస్తావు, ఇలాగ నన్ను గర్వపరుస్తావు, ఇలాగ నాకు సాక్షి ఏంటావు, నా సిలువు మోస్తావు, నా సిలువ ఏంది అతిశయిస్తావు, నా సిలువు కోరికే జీవిస్తావు, నా రెక్కలీడని సెడ చూస్తావు. నీ మీద ఎన్నో కోరికలు పెట్టుకొని ఉన్నా, ఎన్నో కళలు పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు ఆ కళలు నెరవేర్చబడట్లేదు. ఏం చేయమంటావు మరి? ప్రభు అడుగుతున్న ప్రశ్న ఇదే. మన భారతదేశపు మాజీ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇలాగ అన్నాడు కళని గురించి. డ్రీమ్ ఈజ్ నాట్ వాట్ యు గెట్ వెన్ యు ఆర్ ఇన్ ఎ డీప్ స్లీప్, బట్ డ్రీమ్ ఈజ్ విచ్ దట్ మేక్స్ యూ స్లీప్లెస్. నువ్వు రాత్రి నిద్రపోతున్నప్పుడు వచ్చేది కాదు కళ, నీ జీవితంలో నిద్ర లేకుండా చేసేది కళ. ఇంకోసారి చెప్పాలా? డ్రీమ్ షుడ్ మేక్ అస్ స్లీప్లెస్. నేను ప్రభు కొరకు ఏం చేయాలి, ఎలాగ జీవించాలి, ఎలాగ సిలువ మోయాలి, ఎలాగ సాక్షిగా జీవించాలి, ఎలాగ ఆయనకి ఇష్టకరంగా జీవించాలి, ఎలాగ ఆయన వెంబడించాలి, ఎలాగ ప్రేమించాలి, ఎలాగ ఆయన కోరినట్లు జీవించాలి. దట్స్ ఎ డ్రీమ్ దట్ మేక్స్ యూ స్లీప్లెస్. మనకేముంది, ఫుల్కి రాత్రి తినేసి దండికి నిద్రపోయి మొబైల్ చూస్తా లేదా ఏదో మాట్లాడింటా, ప్రభు ఆ రాత్రి మంచి నిద్ర దయచేయను ఆయన, పగలు కూడా పడుకున్నావు కదమ్మా. ఏ ఫ్రస్ట్రేటెడ్ పర్సన్. అంటే కళలో భంగము చేసిన కుమార్తె తల్లిదండ్రుల యొద్దకు ధైర్యంతో రాలేరు. ఏం చేయలే బ్రదర్, సిలువే మనకు శరణ్యం. ఏ సిలువ దగ్గరికి వచ్చి, ప్రభువా నీ కళలు నేను భంగం చేశాను, నీ ఆలోచనలు నేను భంగం చేశాను, నీ కోరికలు నేను భంగం చేశాను. తప్పైన కుమారుడు అన్నట్లు నిన్ను పిలవటానికి కూడా యోగ్యుడిని కాదు, నీ దగ్గరికి రావటానికి కూడా నేను యోగ్యుడిని కాదు. అయితే నాకు నీవే దిక్కు, వేరే దిక్కు లేదు. సియోను ఆశీర్వాదము మనదోనగాక.